హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ హిమజా వ్లాగ్స్. ఈ సండే అయితే మేము 12 o'clockకి లేచాంలేండి. 12 o'clockకి లేచి అండ్ ఒక చిన్న లంచ్ ప్లాన్ ఉంది. సో దానికోసం మా చెల్లి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, నేను సాయి అయితే స్టార్ట్ అయ్యాము. లంచ్ ప్లాన్ ఎక్కడ అనుకుంటున్నారు? మన అమీర్పేట్లో ఉన్న కాకతీయ మెస్లో. నాకు ఆ మెస్లో ఆమ్లెట్ అండ్ రసం రైస్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. సో మా చెల్లికి కూడా సేమ్ కాంబినేషన్ ఇష్టం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా అదే కాంబినేషన్ ఇష్టం. అందుకని చెప్పి నేను నా సజెషన్స్ విని వాళ్ళందరూ మాతో పాటు వచ్చారనమాట. మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయి టోకెన్స్ అయితే తీసుకున్నాము. రష్ చూసారు కదా ఎంత ఉన్నారో. నేను సాయి వెళ్ళి టోకెన్స్ తీసుకొని అక్కడ టేబుల్ అయితే వాళ్ళతో మాట్లాడి మేము పక్కన ఉంచామన్నమాట. మా చెల్లి వాళ్ళు అప్పటికే ఆన్ ద వే ఉన్నారు. మాకైతే కొంచెం లోపల సీటింగ్ దొరికింది అండ్ వాటర్ బాల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. లాస్ట్ టైం ఫ్రీగా ఇవ్వలేదు. సో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి మేము మొత్తం టేబుల్ అండ్ ఫుడ్ టోకెన్ అన్నిటితో రెడీగా ఉన్నాము. మా ఐటమ్స్ కూడా వెంటనే తెచ్చిచ్చారు. ఈరోజు అయితే మనకి పప్పు, మష్రూమ్ కర్రీ అండ్ కాకరకాయ ఫ్రై వచ్చింది. నేను ఎప్పుడు చూసినా క్యాబేజీ ఫ్రై ఉంటుంది, ఈసారి డిఫరెంట్గా ఉంది. అండ్ ఫుడ్ అయితే సూపర్గా ఉందండి, యాజ్ యూజువల్ అందరికీ నచ్చింది. దాని తర్వాత నేను సాయి బయలుదేరి షాపింగ్కి వెళ్ళాం. మా చెల్లి వాళ్ళు వాళ్ళ పీజీకి వెళ్ళిపోయారు. అండ్ మెయిన్ షాపింగ్ కోసం అక్కడే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళాము. మేము చాలా చూసాం కానీ ఏమీ నచ్చలేదు. లాస్ట్లో అయితే నేను ఒక పేర్ ఆఫ్ చెప్పల్ అండ్ సాయి ఒక పేర్ ఆఫ్ చెప్పలు తీసుకొని మళ్ళీ వెళ్తుండగా సాయి నన్ను బ్రాడ్వేకి అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం సాయి బ్రాడ్వేకి వచ్చాడనమాట, బట్ నేను అప్పుడు మిస్ అయ్యాను. సో సాయి అయితే నన్ను ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి చెప్తున్నాడు ఏది ఎక్కడ ఉంటుంది, ఏది ఎలా ఉంది అని చెప్పి. అండ్ మేమైతే బండి పార్క్ చేసి లోపలికి వచ్చాక ఇక్కడ పెట్ గ్రూమింగ్ కూడా ఉంది. అండ్ పెట్ కోసం కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ ఆల్సో పెట్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. అలా ముందుకు వచ్చేసరికి మన ఫుడ్ సెషన్ అయితే ఉంది. మొత్తం మేమైతే థాయిలాండ్లో స్టిక్కీ రైస్ చూసామన్నమాట. సో అక్కడ సాయి అందుకే ప్రైస్ చూస్తారు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, మన నార్మల్వి కూడా ఉన్నాయి అండ్ వేరే కంట్రీస్ నుంచి తెచ్చినవి కూడా చాలా ఉన్నాయండి. మేమైతే చాక్లెట్స్ తీసుకొని వచ్చేసాం. అండ్ అలాగా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈసారి సాయి నాకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇంటికి కాకుండా అలాగ జూబ్లీ హిల్స్ వైపే తిప్పుతున్నాడు. నాకైతే అర్థం కాలే అసలు ఏమైంది, ఎందుకు ఇలా తిప్పుతున్నాడు అని ఆలోచించుకునేలోగా నన్ను అయితే నేను చాలా రోజుల నుంచి ఇష్టపడి అడుగుతున్న స్ట్రాబెర్రీ చాక్లెట్ ఇప్పించడానికి మనంకైతే తెచ్చాడండి. మనంలో నేను ముందు లాస్ట్ టైం వచ్చాను కానీ నేను క్రొసాంట్ అండ్ చాక్లెట్ హాట్ చాక్లెట్ టేస్ట్ చేశాను, బట్ చాక్లెట్ స్ట్రాబెరీ అయితే నేను టేస్ట్ చేయలేదు. సో సాయి ఇప్పుడు చాక్లెట్ స్ట్రాబెరీ కోసం అని చెప్పి నన్ను మనం తీసుకొచ్చారు. నేను ఎప్పుడూ అయితే డిఎల్ఎఫ్లో ప్రిఫర్ చేసేదాన్ని చాక్లెట్ స్ట్రాబెరీ. ఈసారి కొంచెం మారుద్దాము, చాలా రోజులుగా అడుగుతున్నాను అని చెప్పి తెచ్చారు. అండ్ మీలో ఎంతమందికి తెలుసు మనంలో మనకి చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఉంటుంది అని. నేను తీస్తుంది ఇది అయితే లాస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్. ఆ చాక్లెట్ చూసారా ఎంత టేస్టీగా ఉందో. అండ్ నేను రివర్స్లో తీసాను అనుకోండి, బట్ నేనైతే నాకు నచ్చినవన్నీ ఎక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటే అక్కడ మొత్తం తీసుకొని వచ్చాను. అండ్ మనంలో ఈ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ కూడా మన అందరికీ కనిపించేలాగా వాళ్ళు డీటెయిల్స్తో కలిపి పెడతారు. మీరు అది వెళ్ళి చూడొచ్చు కూడా. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు అక్కడ ఉండి యూ కెన్ జస్ట్ వాచ్ దెమ్, బట్ లోపలికి అయితే అలౌడ్ లేడు. అండ్ మనంలో కెఫే కూడా ఉంది. మీరు కింద కూర్చొని యూ కెన్ జస్ట్ ఆర్డర్ థింగ్స్, చూడొచ్చు, తినొచ్చు, ఏదైనా. దిస్ ఈస్ ద చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్. అదైతే మీరు మిస్ అవ్వకండి. నేనైతే కొంచెం వీడియోస్కి అటాచ్ చేశాను. వాళ్ళు చేసే చాక్లెట్స్ అండ్ కేక్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చుతాయో. నేనైతే లాస్ట్ టైం కేక్ ట్రై చేశాను, ఈసారి చాక్లెట్ స్ట్రాబెరీ చూద్దాం ఎలా ఉంటుందో. నేను టోకెన్ తీసుకొని అయితే ఇలా వాళ్ళు నాకు స్ట్రాబెరీస్ ఇచ్చారు ఫస్ట్. నేను అలా వెళ్తుండగా వాళ్ళు స్ట్రాబెర్రీస్ వేయడం స్టార్ట్ చేశారు. మనకి ఇన్స్టాగ్రామ్లో 4 to 5 స్కూప్స్ వేస్తున్నారు అని చూపించారు, కానీ ఓన్లీ 2 స్కూప్స్ వేస్తున్నారండి చాక్లెట్. అక్కడ అందరికీ అలాగే వేస్తున్నారు. 2 స్కూప్స్ ఆఫ్ చాక్లెట్ వేసి అక్కడ మొత్తం ఇలా షేక్ చేస్తున్నారు అంతే. బట్ ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే వెళ్ళకండి. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, బికాజ్ మనకి రెండు చేదుగా వచ్చాయి అన్నమాట. అండ్ దట్స్ ఇట్. మనం చాలా రష్ అయితే ఉన్నారండి, బట్ మాకు చిన్న ప్లేస్ దొరికింది, మేము పక్కకు వచ్చి చూసుకున్నాము. అలా మేము ఇంటికి వచ్చేసాము. 10 అలా ఆకలి వేసింది. సో మళ్ళీ మేమైతే డామినోస్ పిజ్జాకి వెళ్ళిపోయాము. ఇది అయితే కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్, మా ఇంటి పక్కనే ఓపెన్ చేశారు. మాకైతే మేము టోకెన్ తీసుకొని వెయిట్ అయితే చేసాము.
లాస్ట్లీ ఈరోజు అయితే మేము పిజ్జాతో కంప్లీట్ చేసాం. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.